అక్కడ రాసిన నాకు జాలి మాటలొద్దు, కన్నీటి మూటలొద్దు, నేను బాధితుణ్ణి కాదు, అమరుణ్ణి, ఎగిరే ధిక్కార పతాక. కాబట్టి అతను కలకూరి ప్రసాద్ గారికి వందనాలు చెప్తూ, ఒక కవి కానీ ఒక రచయిత సమాజం గురించి తాను చేసినటువంటి మొత్తం జీవితంలో ఏమైనా సైంటిఫిక్ అప్రోచ్ ఉందా, దానికి ఏమైనా కొనసాగింపు ఉందా, అది ఉంటే ఏ రూపంలో ఉంది, ఎట్లా ఉన్నది, ఎవరెవరు ఏమనుకుంటున్నారు అనేది డిబేట్ జరుగుతుంది. అంటే డిబేట్ అంటే అదే, చనిపోయిన తర్వాత మా అమ్మ అనేది ఏముంది బిడ్డ, చనిపోయాక వాని కాల కట్టుకాడికి మనం పోతామని. అంటే ప్రతివాడు అడిగి పోవాల్సిందే, వాని కాల కట్టుకాడికి మనం పోవాల్సిందే వెనక ముందు. మరి ఎందుకు మాట్లాడాలి వాళ్ళ గురించి, చచ్చిపోయిన గురించి ఇంతసేపు? దాంట్లో ఏమైనా ఉన్నదా? అయితే అతని ఇక్కడ ఒక మనిషి నన్ను మనిషిగా గుర్తించుమని చివరి వరకు ఒక డిబేట్ లేవనెత్తాడు. అది ఆయనే కాదు, నేను కూడా లేవనెత్తుతున్నా. నా జీవితంలో కూడా నేను గద్దర్ కావచ్చు, ప్రపంచం అంతా తిరగవచ్చు, విప్లవ పార్టీలో ఉండొచ్చు, లేదా కోట్లాది మందిని కదిలించవచ్చు. కానీ నేను చనిపోయినప్పుడు నన్ను ఎక్కడ తీసుకుపోయి పెడతారు? మా ఊర్లో వందలగాడ కాదమ్మా, ఏ బంధువులు బాపులు మొదలు పెట్టనిస్తారు. అందు గురించి ఆ మనిషి లేవనెత్తిన విషయం పార్టీలో కానీ, ప్రియురాల దగ్గర కానీ, జీవితం అంతగా అతని నుంచి చాలా విషయాలు చెప్పాను, నాకు చాలా తెలుసు. ది అదర్ సైడ్ ఆఫ్ ప్రసాద్ తెలుసు. ఆయన కూడా ఎప్పుడు చెప్పుకోడు. అదర్ సైడ్ ఆఫ్ ప్రతి వారికి అదర్ సైడ్ ఆఫ్ జీవితం ఉండదు. కానీ కొన్ని కారణాలు, కొన్ని జీవితాలు, కొన్ని నిర్మాణాలు మావాడు రాశాడు. ఎక్కడ పోయాడు ఆ కవి? ఇక్కడ ఉంది, ఎత్తుగడలు, నిర్మాణాలు ఏమేమిటి రాసింది కదా. ఇక ఏడుండు తెరేసా, అవన్నీ ఉంటాయి. వాటన్నిట్లలో నుండి ఒక్కోసారి బయటకు వస్తాను. అంటే మనిషిగా గుర్తించబడిన ఒక మనిషి గురించి రాసిన కవిత్వాన్ని మరి దళిత కవిత్వం అని ఎట్లా అంటారు మీరు? అంటే ఒక మనిషిగా గుర్తించబడని మనిషి గురించి రాయించింది అది మహోన్నతమైన కవిత్వం అవుతుంది. కానీ ఈ దేశంలో అదెట్లా దళిత కవిత్వం అవుతుంది, అదెట్లా అంటరాని కవిత్వం అవుతుంది? దాన్ని ఎందుకు అంత దూరంగా కుదిస్తారు? ఎందుకు కుదించాలి? నా ప్రశ్న నేను అడుగుతున్నాను. అంటే అక్కడి నుండి వచ్చిన వాడు భూమికి పచ్చాని రంగేసినట్లను కారించడు గురించాను ఆయుధాలు పట్టుకొని పోరాడు వాని వేసేయమని రాసినప్పుడేమో మహాకవేనుడు తిరిగి వాని ఊరికే అంటరాని ఊరికి పోయి అక్కడే చచ్చిపోయినప్పుడు వాడెట్లా దళిత కవి అవుతున్నాడు, వాడెట్లా రెనెగేడ్ అవుతున్నాడు, నీ పుస్తకాలు అట్లా, వాడెట్లా ద్రోహిగా అవుతున్నాడు, వాడెట్లా రెనెగేడ్ అవుతున్నాడు, వాడెట్లా ద్రోహిగా అవుతున్నాడు? దీని మీద కొట్టాలి మీరంతా కవులు, దెబ్బ కొట్టకపోతే వాళ్ళు లేవరు, వాళ్ళని కొట్టాలి. అదే ప్రోగ్రాం చేస్తున్నాం. ఎట్లా కొడుతున్నామంటారంటే ఈ మధ్య లెవర్ మామూలుగా కొడతలేం. మై విలేజ్ ఆఫ్టర్ 60 years, 60 ఏళ్ళ తర్వాత నా ఊరని ఒక పుస్తకం అది వస్తుంది. అంటే నేను ఏదైతే పుట్టినో, ఏ అంటరాని దగ్గర పుట్టినో తిరిగి అక్కడికి పోవడం రెనెగేడ్ ఎట్లయితాడు, అక్కడికి పోయినప్పుడే దళిత కవి ఎట్లయితాడు, అక్కడ పోయినప్పుడే వీడు పనికి మాలినోడు ఎట్లయితాడు. నువ్వు పంపించినప్పుడు గ్రామాలకు తల్లండి వాని ఇంటికాడ పోయి బువ్వ తినమన్నప్పుడు కానోడు ఇప్పుడు ఎట్లయితాడు? అదే వెదర్ అది ఇట్లా ఆ మనిషిగా గుర్తించని వాడి యొక్క ప్రయాణం ఇట్లా వెళ్ళి ఆ విముక్తి కోసం జరుగుతున్నటువంటి అనేక జెండలను ఎత్తుకొని తిరిగి అక్కడికి రావడము అది సైంటిఫిక్ అప్రోచా లేకపోతే అది గుండుసున్న అప్రోచా అనేది చర్చ జరగాలి. అట్లా జరిగినప్పుడు దళిత ఉద్యమం గురించి రాసుకున్న కవులు లేదా కులం గురించి కావుల నావలు కథలు రాష్ట్రాల యొక్క పరిధి కూడా పెరుగుతుందని చెప్తున్నా. ఆ పరిధి మీరు పెంచుకోలేదనుకో, పెంచుకోకపోతే వాడు మిమ్మల్ని కొడుతూనే ఉంటాడు. నువ్వు దళిత కవి, మన దళిత కవి అనుకున్నావు అనుకో, అమ్మ పీడబోయేది రాని అమ్మ విప్లవ కవి మనకు ఉన్నది వాడు వదిలిపెట్టరు వీళ్ళంతా. విప్లవ కవి మాత్రం కాడాడు, భూమికి పచ్చాని రంగేసినట్లని రాసినోడు విప్లవ కవి కాడు. అవసరం అనుకుంటే వాడు రెనెగేడ్ అవుతాడు. వాళ్ళ పుస్తకాలలో పుస్తకాలలో మనం మనుషులం కాదు, అసలు మనిషి హోదానే లేదు.
ఒరే నీ పుస్తకాలలో కూడా మేము మనుషులం కాకపోతే ఎట్లా? వాళ్ళ చరిత్రలు తీసి చూడండి. నాది ఎర్రజెండా పట్టుకొని ఉన్నాను కానీ మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర తీసి చూడండి. దేని గురించి అయినా మాట్లాడు కమ్యూనిస్ట్ పార్టీ దాన్ని స్పేర్ చేస్తుంది, ఒక కులం మాత్రం మాట్లాడదు. వాడు గద్దరని సార్ యూ కెనాట్ స్పీక్ అబౌట్ కాస్ట్. నేను చెప్తున్నా కులం గురించి మాట్లాడదు వాడు. సామ్రాజ్యవాదం బ్రిటిష్ వాడు కూడా కులం గురించి మాట్లాడలే. బాపునోడు కూడా గండ్లకెళ్ళి ఆ ఫార్వర్డ్ కాస్ట్ నుండి వచ్చిన భారతదేశంలో నుండి వచ్చినటువంటి అభ్యుదయవాదులైన కవులు రచయితలు వాళ్ళు మాట్లాడారు కానీ ఈ దేశంలో. కానీ నువ్వు ఆ పార్టీలో ఉండి మాట్లాడిన అంతర్భాగమే తీరాలి. ఎవరో ఈ మాదిగా బతుకు అసలు అది బ్యాను. ఆ పాట రాసిన నాడే ఓయమ్మ వీడెందుకు వచ్చిండు అని చివరికి మాత్రం శ్రమజీవుల విముక్తికై పిడికిలెత్తి బాససయా మన లైన్లోకి వచ్చాడు. బాగుంది, పిండి చేయి, పిండి చేసి నీ అమ్మ పిండి చేసేయా మన లైన్లోకి వచ్చిండు నా కొడుకు. పోరాటంలో భాగం కావాలి కానీ నీదెట్లా పోరాటం అవుతుంది రా భయ్? అక్కడ పొడగొట్టుకుంది విప్లవోద్యమం. మహోన్నతమైనటువంటి కలెకూరు ప్రసాద్ లాంటి వాడు ఈ దేశంలో ఈ ప్రపంచాన్ని కదిలించిన వాళ్ళం మేమే గౌరవంగా చెప్తున్నాం. అందుకే ఈ భూమిని కదిలించిన వాడు మనిషిగా గుర్తించకుండా మనిషి హోదా అయ్యేదనేవాడు. అదే నా తపన, కలెకూరు ప్రసాద్ తపన. ఐడెంటిటీ ఉన్నాడు. దట్ ఈజ్ ఓన్లీ ది థింగ్. నా మిత్రులతో అదే చెప్తాను, ప్రతిరోజు చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ భారతదేశాన్నంతా మూవ్ చేసిన చెప్తున్నాను. ఈ దేశంలో కవిగా కళాకారుడిగా కత్తి తుపాకి పట్టుకొని వేరే వానితోటి కాదు, వేరే కవులారా వరే కూలికే కవులారా మీరు రండి రాని వానితోటి కూడా చెప్పాను. మీరు రండిరా ఒకసారి 4-5 తుపాకి గుండ్లు తీసుకొని మొత్తం ఒక వూండెడ్ సోల్జర్ 17 సంవత్సరాల నుంచి ప్రజల మధ్య తిరుగుతున్నా. ఒక్క ఉద్యమం గురించి 6,75,000 కిలోమీటర్లు తిరిగిన కట్టబట్టుకొని నడుచుకుంటా. ఎట్లా మనిషిగా గుర్తించబడలేదు కాబట్టి అక్కడ కలెకూరు ప్రసాద్ కూడా. అందుకే ఇక్కడ వచ్చిన అధ్యక్ష ఊరికే దళిత కవి మనమే మహాకవిని పెట్టుకొని దళిత కవి ఆ కవి ఎందుకు రాబోయి? మనం మార్చాలి, దాని డిఫరెన్షియేషన్ మార్చాలి. నీ శ్రమటినికని సేనుందా, నువ్వు చెయ్యని చీజ్ ఉందా, శ్రమ జీవుల విముక్తికై పిడికిలెత్తి బాస్ చేయి అని రాసినప్పుడు అరే ఇదంతా ఈ ప్రపంచం అంతా మనదే, కవిత్వం మనదే, పాట మనదే, భూమి మనదే, అన్నీ మనదే అయినప్పుడు దాని గురించి రాసినప్పుడు దాని గురించి డిబేట్ చేస్తున్నప్పుడు మనం ఐసోలేట్ చేసుకోవడము అది సరి అయిన పద్ధతి కాదని చెప్తున్నాను. మనం డిక్లేర్ చేయాలి, వరే ఈ కవిత్వం, ఈ పార్టీలు, ఈ తుపాకులు అన్నీ మాయే. అబ్సల్యూట్లీ 80% వాళ్ళైనప్పుడు 80% ఆయుధాలు తుపాకులు పట్టుకొని కొట్లాడేటప్పుడు వాళ్ళదైనప్పుడు వాళ్ళ పార్టీ కాకుండా వాడిది ఎట్లయింది అదే అడుగుతుంటాం. అందుకే ఈ అంటరాని మనిషిగా మళ్ళీ చెప్తున్నా, మా బెలే లాంటి మా అన్న ఏందని అంటే అవును మీరు కూడా ఎవడు మమ్మల్ని మనుషులను గుర్తించారు. దట్ ఈస్ ది ప్రాబ్లం. మై విలేజ్ ఆఫ్టర్ 60 years అనే బుక్లో నేను అదే రాస్తా, మా అమ్మ చెప్పిందే రాస్తా. మహాత్మా సావిత్రి పూలేలా పాట పాడేది. ఇక్కడ అనేక ఫార్వర్డ్ కాస్ట్ అందరు మిత్రులందరూ రావచ్చు. అతని కవిత్వం అంటే సాహిత్యం చదివి బాగా ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉండొచ్చు. నాకు కలెకూరు ప్రసాద్ తోటి పాటల ద్వారా, కారంచుడు నాటకం ద్వారా, విశాఖపట్నం తిన్నరేవుల్లో అతను తిరిగిన రాడ, అతను రహస్యంగా చెప్పినటువంటి అనేక విషయాల ద్వారా తిరిగి మన ఊరికే వెళ్ళాలి గద్దరన్న అనేవాడు. అక్కడికి వెళ్ళాడు, అక్కడనే మనకు ప్రేమ ఉంది, అక్కడికే వెళ్ళాలి. ఇవన్నీ వీళ్ళు మంచి మొయ్యరని చెప్పాడు. దిస్ ఈజ్ మై అవర్ డిక్లరేషన్. మిమ్మల్ని పతనం చేసి పడేసేస్తారు ఈ కవులు. ఎవరు కదని వాళ్ళు సాహిత్యాన్ని, లిటరేచర్ని తీసుకొని వెళ్తే వాళ్ళని పతనం చేస్తారు, వాళ్ళకి గుణపాఠం నేర్పించేస్తారు. అందుకే మహాకవి అయిన వాడు కులం గురించి మాట్లాడేవాడు రెనెగాడ్ అవుతాడు. నీ లీస్ట్లో గొప్ప ప్రపంచాన్ని ఊపిన కవి గాయకుడు కిందికి రాగానే ద్రోహి అవుతాడు. కిందికి రాలే, వాడు తిరుగుతుంది గుండు సున్నాలు కాదు, వాడు మానవ చరిత్రను ఉండేటటువంటి ఈ మట్టి మనుషుల గురించి చెప్తున్నాడు. వాడు ఒక ప్రశ్న లేవనెత్తుతున్నాడు. గద్దర్, కలెకూరు ప్రసాద్ అన్ని పార్టీలకు ఒక ప్రశ్న లేవనెత్తున్నాడు. వాట్ ఈజ్ మై ప్లేస్మెంట్ ఇన్ ఇండియా? నా తూప్రాన్లో నేను అదే రాశాను. వాట్ ఈజ్ మై ప్లేస్మెంట్ ఇన్ ఇండియా?
నేను మనిషిగా గుర్తించబడుతున్నా లేదా? అరే అది తీర్మానం చేయి, నీ మేనిఫెస్టోలో తీర్మానం చేయి, నీ యుద్ధంలో తీర్మానం చేయి, నీ విప్లవ పార్టీలో తీర్మానం చేయి. ఎస్ గద్దర్ కలెకూర్ ప్రసాద్ ఎవడైతే అన్టచబిలిటీ వచ్చిండో నువ్వు మనిషివే, నీకు మనిషిగా బతికేటట్టు హోదా ఇస్తాం, లేకపోతే మాకేం పట్టింది కష్టం. అది వన్ ఆఫ్ ద బ్రిలియంట్ స్టూడెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్, వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఆఫ్ ది అంబేద్కర్ వాదిని పుట్టిన నేను ఊరు నుంచి హైదరాబాద్కు వచ్చేసేసి నీది విన్న తర్వాత మళ్ళీ ఊరికి పోయినవాడిని, అడిగి పోయినవాడిని. ఎకనామికల్గా నాకేం తక్కువ, వన్ ఆఫ్ ద బ్రిలియంట్ స్టూడెంట్ ఇన్ ద 77% తోటి 68-69 మార్క్స్ల ఇంజనీర్లు, ఒక బ్యాంకులో మేనేజర్లు, ఏడవ సినిమా పోయి పాట వాడిన ₹1 కోటి ఇస్తారు. దెర్ ఇస్ నో ఎకనామికల్ ప్రాబ్లమ్ ఫర్ మీ. మై ప్లేస్మెంట్ ఈజ్ ఇన్ ద పార్టీ, whether it may be Maoist party or People's War party, any party or Naxalite party, my placement in the party, that I want. నా ప్లేస్ ఉన్నదా లేదా? అట్లా ప్లేస్ కోసం కొట్లాడిన మహాకవి కలకూర్ ప్రసాద్ అని చెప్తూ అతని యొక్క ఎనాలిసిస్ మనం అటువైపు తీసుకురావాలని చెప్తూ ఆయన పాటను చాలా ప్రజల దగ్గర తీసుకెళ్ళిన జననాట్య మండలి పాటలలో సిస్టర్ చెప్పింది పేర్లు ఎందుకు లేవు అంటే ఒక చారిత్రాత్మకమైన దశలో అట్లా వచ్చింది, అది అట్లా కంటిన్యూ కావాలని కాదు. ఎందుకంటే ఆ పేరు వేయగానే ఓ రోరీ ఎస్పీ గాడ గద్దర్ పక్కకుండా తెల్లారగానే వాడు వస్తుండే. కాబట్టి ఒక్కొక్క చారిత్రాత్మకమైన దశలో జననాట్య మండలి అనే పుస్తకం వేశారు అని గుర్తు చేస్తూ, అది మహోన్నతమైన సంస్థ. 22 మంది ఒక బ్యాలే వేశాను. నా సొంత మేనకోడలు చిన్న స్వర్ణం పోపడ్డాంగులు అమరవీరు అయితే బ్యాలేలో చిన్న పాత్ర వేసేది, డ్యాన్స్ చేసేది. ఆ 22 మందిలో ఒకరే ఒకరు రెడ్డి, ఒక ఆయన ఎలమ తప్ప 20 మంది మాలమాదిగోళ్ళమే. ఆ 20 మందిలో ఒకరిద్దరం మిగిలినము, మాలమాదిగోళ్ళు అందరూ చచ్చిపోయారు. కొట్టరు సప్పటి, ఆల్ మాలమాదిగస్ డైట్. అంత ఓవన్ లేడు. ఒక ఎలమైన రెడ్డైనా బతుకుండు, ఎట్లో ఈడోడు బతుకున్నాడు, ఇంకోటి అడిగిలో బతుకున్నాడు, నలుగురం బతికినాం. ఈ 18 మంది మాలమాది వల్ల 18 మంది చనిపోయారు కొట్టరు సప్పట్లు. అట్లా thousands ఎగ్జాంపుల్స్ ఐ విల్ గివ్. అదర్ సైడ్ ఆఫ్ గద్దర్, ఒకవైపు కోట్లాది మందిని కదిలించిన నేను, రెండో వైపు ఎందుకు అలా కన్నీళ్ళు రాల్చిన మీకు మాట్లాడాను. అదే విషయం అతనితో మాట్లాడేది ఆ చివరి దశలో పోయినప్పుడు వినిపించేది. సో ప్రసాద్ వందనాలు చెప్తూ ఆ ప్రసాద్ యొక్క రాసినటువంటి భూమికి పచ్చానని ప్రజల్లో చాలా పాడారు. ఆ ఒక పాట పాడి వినిపిస్తాను. అయితే ఆయన రాసిన పాట ఎజిటీస్ కాదు, పాటకు కొన్ని కొనసాగింపులు ఉంటాయి. అదే గొప్పతనం. ఆయన రాసిన పాటను ఎజిటీస్ కాకుండా ఆ పాటలోని ఒక మకుటం ఏదైతుందో భూమికి పచ్చ అని రంగేసినట్లు, అది కారంచడు ఒగ్గుకథలోని ఆయన రాసినటువంటి పాట. దాంట్లో ఆ పాట ఈ సందర్భంగా కొంచెం పాడి వినిపిస్తాను. అధ్యక్ష, నేను చెప్పింది ఏంటంటే ఈ దళిత కవి అనకుర్రవి, మహాకవి అని చెప్పరు. మనిషిగా గుర్తించమని రాసినోడు మహాకవి కాకపోతే రేపు నా గత అది అవుతుంది. బ్రహ్మాండంగా పాటగాడు, పొడుస్తున్న పొద్దుగాడు, ఆ వీడు దుంకినోడు. ఆ మాయావతి చెప్పింది, ఏమ్మా నువ్వు బతుకుండగానే ఫోటో పెట్టుకున్నావంటే సచ్చినానికి ఎవడు పెట్టదని చెప్పారు. మా బతుకదే ఎట్టట్టుంది. యు గో త్రూ ది హిస్టరీ ఆఫ్ ది రెవల్యూషనరీ పార్టీస్ లిటరేచర్ అండ్ యూ దళిత్ స్టూడెంట్స్ అండ్ దళిత్ పోయిట్స్ అని చెప్పుకుంటారు. మీరు ఒక్కసారి ఆమె విప్లవోద్యమం గురించి చేసిన కమ్యూనిస్ట్ పార్టీల యొక్క సాహిత్య చరిత్ర అంతా చూడండి, మా గురించి ఏం రాసినరో. అక్కడే ఈ కోట్లాది మందిని కదిలించినటువంటి మేము, లక్షల కోట్లాది దేశాన్ని కదిలించిన ప్రజల గుండెలు ఏమున్నది, వాళ్ళ పుస్తకాలలో ఏం రాసిందో చూడండి. మీరు మనం రాసుకోకపోతే అవే ఉంటాయి చరిత్రకు. కలకూరు ప్రసాద్ గురించి ఏం రాస్తారు? ఎక్కడన్నా ఒక్క మాట యూ టెల్ మీ ఏ సింగిల్ వర్డ్ అబౌట్ హిమ్. ఒక్క లైన్ విప్లవోద్యమం కోసం దేనికోసం జీవితం అంతా ఇచ్చిండో, ఒక్క లైన్ వాళ్ళ మొత్తం సాహిత్యంలో, వాళ్ళ మొత్తం లిటరేచర్లో, వాళ్ళ బుక్లలో, వాళ్ళ కంప్లీట్లో ఈజ్ దర్ వన్ పేజ్. కనీసం చచ్చిపోయినాకనైనా ఒక మాట మాట్లాడగలిగినరా?
అంత బాధగా నేను చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ ఉండి ఇంకా ఎర్రజెండా పట్టుకొని వాని అబ్బది కాదని చెప్తున్నాను. మా అబ్బదే సర్వం త్యాగం చేసే 7 బుల్లెట్లు తీసుకొని యుద్ధం చేసి కొట్లాడుతుంది. వాళ్ళని మొత్తం వాళ్ళని తీసుకొస్తున్నాం, రోడ్డు మీద తీసుకొస్తున్నాం. కవులు కళాకారులు మామూలుగా తీసుకురావడం లేదు. ఇంత ఎమోషనల్ ఏం చెప్పాడు? ఎందుకు రాయారు? ఎందుకు కవిత్వం చెప్పారు? ఎందుకు మాట్లాడారు ఈ కవులు? మాట్లాడారు వాళ్ళు. ప్రియమైన అధ్యక్ష, అందుకే దళిత కవి, ఆ కవి, ఈ కవి మనిషిగా గుర్తించబడని మేము మనిషిగా గుర్తించబడాలన్నదే మా ఎజెండా. అది ఎర్ర జెండా దాని మీద ఎక్కినా, అమెరికా మీద ఎక్కినా ఎవడో ఒకడు కలకూరు ప్రసాద్ని చదివినోడు వాడు అడుగుతాడు, నన్ను మనిషిగా గుర్తిస్తారా లేదా మీ వ్యవస్థను చెప్తూ. తప్పకుండా కవి తన యొక్క తపనగా he has not been recognized as a human being. Simultaneously Gadar also. లక్షల కోట్లాది మంది ప్రజలు నన్నే నువ్వు గుర్తించవు మనిషిగా. అన్నే నా ఊరికి పోతే నావిడ నా కులపడే గుర్తించాలని నువ్వు ఎప్పుడు నన్ను మనిషికి గుర్తించవు. నన్ను ఎప్పుడు మనిషిగా గుర్తించినప్పుడు నీకు భూములు ఇస్తా, నీకు ఎకనామిక్ ఇస్తా, నీకు అది ఇస్తా, ఎందుకు రాబాయి? ముందు మనిషిగా గుర్తించు. అందుగురించే వచ్చినటువంటి రచయితలారా, కవులారా, లెట్ ఇట్ బి ఎ డిబేట్, లెట్ దెమ్ కమ్. ఎవరు వస్తాడు రమ్మనండి, అది మాట్లాడదామని చెప్తూ, భూమికి పచ్చని రంగేసిన పాట కొంతనే తెలుసు, కానీ దాని కొనసాగింపుగా నేను కొంత రాసిన. ఇట్లా జననాట్య మండలి పాటలు అనేక మంది రాశారు, వాటి కొనసాగింపే జరిగింది. ఆ సాంస్కృతిక సంస్థలో అనేక మంది అమరవీరులైపోయారు. ఇతను కూడా జననాట్య మండలి అనే సాంస్కృతిక సంస్థకు చాలా సేవ చేసినటువంటి ఒక మహాకవి. ఆ విధంగా కూడా మనం అక్కడ నుండి పూర్తిగా మైనేజ్ చేస్తే అది కూడా వాళ్ళకే వదిలిపెట్టినవుతుందని అధ్యక్షులకు చెప్తూ, కోయి కోటేశ్వర వింటున్నవా, వాళ్ళకి వదిలిపెట్టొద్దు ఏది, అది మేమే నిర్మాణం చేసినాం. నా జాతి నిర్మాణం చేసిన, ఈ భారతదేశంలో ఏది నిర్మాణం చేసినా నేను మనుషులుగా గుర్తించని మా అంటరాని వాళ్ళ యొక్క చెమట చుక్కలు, నెత్తురు చుక్కలు లేనిది ఏం లేదు. అది చరిత్ర రాయాలి. నీ ప్రాజెక్ట్ కానీ, కవిత్వం కానీ, విప్లవ పార్టీ కానీ, పీపుల్స్ వార్ పార్టీ కానీ, మావోయిస్ట్ పార్టీ, మా నెత్తురు చుక్కలు లేనిది అది నిర్మాణం జరగలేదు. అది మనం గుర్తు చేస్తూ, ఇంత ఎమోషనల్గా ఆయనతో చాలా క్లోజ్నెస్ కాబట్టి ప్రతిసారి మనం ఆయనతో మాట్లాడేవాళ్ళం కాబట్టి, 6 నెలల ముందు కూడా వెళ్ళినప్పుడు మాట్లాడాను కాబట్టి, ఐఎమ్ లీస్ట్ వరీడ్ అబౌట్ అదర్స్. ఐఎమ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ మై ఐడెంటిటీ, మై కాస్ట్. దట్ ఈజ్ మై స్టేట్మెంట్. అందుకే 1990లో నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఓ పుస్తకం వేసాను. నా దేశంలో నా ప్రజలు ఎంతకాలం మనుషులుగా గుర్తించబడరో అంతకాలం తిరుగుబాటు గీతం పాడుతూనే ఉంటాను. నా జాతి నా వారసత్వాన్ని కొనసాగిస్తుంది అన్నాను. ఒక మహా విప్లవ కవి ఇది చాలా తప్పు అన్నాడు. అంటే అది అట్లనే ఉండని, నీ విశాఖపట్నం ఓడరే ఉన్నంత వరకు అట్లనే ఉండనని చెప్పిన తీసేయాలి. ఆ దేశంలో నా ప్రజలు ఎంతకాలం నన్ను మనుషులుగా గుర్తించబడరో అంతకాలం నా తిరుగుబాటు గీతం పాడుతూనే ఉంటాను. నా జాతి నా వారసత్వాన్ని కొనసాగిస్తుంది అని చెప్తూ, కలకూరు ప్రసాద్ ఒక మనిషిగా గుర్తించబడని మహామనిషి. ఆ మహామనిషి రాసిన 2 పేజీలే రాయొచ్చు, ఒకే పేజీ రాయొచ్చు, లేదా ఒకే లైన్ రాయొచ్చు. నేను చెప్పినట్టే నన్ను మనిషిగా గుర్తించమని చెప్పినటువంటి ఆ మహాకవి వందనాలు చెప్తూ, అతను రాసిన పల్లవి తీసుకొని, అంటే ఆ మొదటి లైన్ తీసుకొని తక్కింది రాసినాం. ఇదే కొనసాగింది. సరివానివాలో ఓహో భూమికి పచ్చని రంగేసినట్లో భూమికి పచ్చని రంగేసినట్లో పైరు పంటల్లో నా తెలుగు తల్లి చూడో పైరు పంటల్లో నా తెలుగు తల్లి చూడో
పచ్చాని రంగేసినట్లో అమ్మలారా దుక్కులు దున్నంగా రైతు చెమట చూడో ముక్కలు మొలుగంగా మొక్క ముఖం చూడురో అమ్మలారా పూలు భూయంగా భూమి పులకరించరో అమ్మలారా భూమికి పచ్చాని రంగేసినట్లో భూమికి పచ్చాని రంగేసినట్లు కోస్తా జిల్లాలోని పల్లె సీమ చూడు ముక్కుకు ముత్యాల పుడకలాగుందిరో అది మీరు పాసెల్లాతోని రంగేసుకున్నదో అది పత్తి సేలతోని చీర కట్టుకున్నదో భూమికి పచ్చాని రంగేసినట్టు చెరుకు చేనులోని చేదు చెమట చూడరో సేదు చెమటతోనే చక్కెరవుతాదిరో ఆ ఒరి గొలుక వంగి వంగి భూమిని మొక్కిందో అమ్మలారా భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలారా రైతు మూటలు గట్టి మార్కెట్టు తెస్తాడో అమ్మలారా రాయలసీమలోని రైతు బతుకు చూడరో రక్తము అమ్ముకొని రాగి ముద్ద తింటాడో అమ్మలారా భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలారా భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలారా శ్రీకాకుళము జిల్లాలోని పొలములు చూడు కండలు కరిగిన రైతన్నను చూడు ఆ జిడిపిక్కల్లో నా మొలిసె మొక్క చూడు అమ్మలారా భూమికి పచ్చాని రంగేసినట్టు మార్కెట్లో రైతు బతుకు మసపేల్ కాలాయరో రక్తం మూటలు గట్టి త్రాసుల పెడతాడో బతుకు ధర గట్టు మాని బతిమిలాడుతాడో గిట్టుబాటు ధర లేక గిలగిల ఏడ్చిందో అప్పులోడి ఇంటికొచ్చి ఆలిపుస్తే చూసరో పెరుగు మందే రైతుకు పురుగు మందే రైతుకు పెరుగన్న మాయరో అమ్మలారా భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలారా భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలారా కుమిలి కుమిలి రైతన్న కుంపటయ్యినాడురో అమ్మలారా